కరోనా కష్టకాలంలో మన దేశం మొత్తం ఒక్కటిగా నిలబడి ఆ భయంకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొందో, ఇప్పుడు కూడా మన దేశం అలర్ట్‌గా, దృఢంగా, నిశ్చలంగా నిలబడే టైం వచ్చింది. ఇదేదో నేను చెప్తున్న మాట కాదు. సాక్షాత్తు మన ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్‌లో చాలా గట్టిగా చెప్పిన మాటలివి. हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं। अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है। धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें हर चुनौती का मुकाबला करना है। ఎప్పుడైతే మోడీ గారు కరోనా కాలాన్ని 2 సార్లు తన స్పీచ్‌లో వాడారో, దేశంలో చాలా మంది ఒక్కసారిగా భయపడ్డారు. ఏంటి మళ్ళీ కరోనా లాంటి ప్రాబ్లమ్ ఏదైనా వస్తుందా? మళ్ళీ లాక్‌డౌన్ పెడతారా? ఫుడ్ దొరకదా? అని సోషల్ మీడియాలో ఒకటే టెన్షన్. కానీ క్లియర్‌గా ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మోడీ గారు కరోనాని మెన్షన్ చేసింది ఏదో కొత్త వైరస్ గురించి కాదు. దాన్ని కేవలం ఒక ఎగ్జాంపుల్‌గా మాత్రమే వాడారు. ప్రస్తుతం వెస్ట్ ఏసియాలో అంటే మిడిల్ ఈస్ట్‌లో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న భయంకరమైన యుద్ధం వల్ల మొత్తం ప్రపంచ ఎకానమీ తలకిందులవుతుంది. ఆ వార్ తాలూకు నెగిటివ్ ఇంపాక్ట్ మన ఇండియా మీద కూడా పడబోతుంది. సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది అండ్ అలాగే చాలా సీరియస్ గా కూడా ఉంది. ముందు రాబోయే సిచ్యువేషన్ కి ఇండియా ధైర్యంగా ఉండాలి అని ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు. అసలు ఈ మిడిల్ ఈస్ట్ వార్ వల్ల ఇండియాకి వచ్చే నష్టాలు ఏంటి? మన ఫుడ్ సప్లై చైన్ కి ఏదైనా ప్రాబ్లం ఉందా? ఆయిల్ రేట్లు ఎలా పెరగబోతున్నాయి? చైనా మీడియా మన మీద చేసిన నెగిటివ్ ప్రచారానికి మోడీ గారు ఇచ్చిన కౌంటర్ ఏంటి? అండ్ అలాగే స్టాక్ మార్కెట్ ఎందుకు అంత దారుణంగా పడిపోతుంది? ఇవన్నిటికీ మించి ఈ భయంకరమైన యుద్ధంలో ఇండియా ఎవరి సైడ్ ఉంది అనే ఇంపార్టెంట్ జియో పొలిటికల్ డిస్కషన్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం ఈ యుద్ధం వల్ల వస్తున్న ఇమీడియట్ ఇంపాక్ట్ గురించి మాట్లాడుకోవాలి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ఇరాన్ మీదకి దండయాత్రకి వెళ్ళాడో అప్పటి నుంచి ప్రపంచంలో ఉన్న ఏ దేశంకి ప్రశాంతత లేకుండా పోయింది. ఆ యుద్ధం స్టార్ట్ అయ్యి నెల కాకముందే మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ 12% కిందకు పడిపోయాయి. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద గాలిలో ఆవిరైపోయింది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ప్రపంచానికి సప్లై చేసే ఆయిల్ సప్లైలో ఎక్కువ శాతం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వస్తుంది. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఇప్పుడు ఇరాన్ బ్లాక్ చేసింది. ఒకవేళ ఇరాన్ పర్మిషన్ ఇచ్చినా గానీ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఏ షిప్ వెళ్ళడానికి ధైర్యం చేయట్లేదు. ఎప్పుడెప్పుడు ఏ మిసైల్ ఆ షిప్ మీద పడుతుందా అని భయంతో. అక్కడ ఉన్న సముద్రం క్లోజ్ అయితే ఏమవుతుంది? కేవలం ఇది ఒకటే కాదు, ఆసియాకి రావాల్సిన పెస్టిసైడ్స్, హీలియమ్స్, ఇంకా చాలా రకాల ఫ్యూయల్స్ అనేవి ఆగిపోయాయి. దీనివల్లే సప్లై చైన్ డిస్ట్రప్షన్ వస్తుంది. సేమ్ ఇలాంటి డిస్ట్రప్షన్ కరోనా టైంలో లాక్డౌన్లు పెట్టినప్పుడు వచ్చింది కదా. అందుకే మోడీ గారు ఆ రెండింటిని కంపేర్ చేసి మాట్లాడారు. ఇది ఒక గ్లోబల్ క్రైసిస్. కానీ ఇక్కడే ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ 5 రోజుల పాటు సీజ్ ఫైర్ ప్రకటించాడు. అంటే అక్కడ యుద్ధం ఆగినట్టే 5 రోజులు. ఇది కేవలం తాత్కాలికంగా మాత్రమే. దీనివల్ల ఏదో కొద్దిగా రిలీఫ్ ఉన్నప్పటికీ వార్ అయితే ఎండ్ కాలేదు. ఖచ్చితంగా ఇరాన్ దెబ్బకి ట్రంప్ అయితే ఏదో ఒక రోజు యుద్ధం నుంచి పారిపోతాడు. ఎందుకంటే ట్రంప్కి అసలు ముందు చూపే లేదు. ఆయన అలా వెనక్కి వెళ్లే లోపే గ్లోబల్ ఎకానమీకి పెద్ద ముప్పు పడుతుంది. మళ్ళీ తిరిగి కోలుకునేటట్టు తయారవుతుంది గ్లోబల్ ఎకానమీ. ఇప్పుడు అసలైన జియో పాలిటిక్స్ వద్దాం. ఈ భయంకరమైన యుద్ధంలో ఇండియా ఎవరి సైడ్ ఉంది అసలు? దీనికి మన ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్ లో చాలా స్పష్టంగా ఆన్సర్ ఇచ్చారు. ఇండియా ఇప్పుడు మానవత్వం వైపే, శాంతి వైపే ఉంటుందని ఖచ్చితంగా చెప్పారు. మనం అమెరికా వైపు లేము, అలా అని ఇరాన్ వైపు కూడా లేము. మోడీ గారు ఏమన్నారంటే, నేను స్వయంగా వెస్ట్ ఏసియాలో ఉన్న వాళ్ళందరితో మాట్లాడాను. ఆయా దేశాలు శాంతి చర్చలు చేసుకొని యుద్ధం ఆపాలని చెప్పాను అండ్ అలాగే రిక్వెస్ట్ చేశాను అని చెప్పారు మోడీ గారు. కానీ అదే టైంలో కమర్షియల్ షిప్స్ పై దాడి చేయడాన్ని అండ్ అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లాంటి ఇంటర్నేషనల్ సముద్ర మార్గాలను బ్లాక్ చేయడాన్ని ఇండియా ఖండిస్తుంది. ఇది మాకు యాక్సెప్టబుల్ కాదని ఇండియా ఒక చిన్న వార్నింగ్ ని ఇరాన్కి కూడా ఇచ్చింది. మీరు ఒకసారి ఇండియా ఆడుతున్న డిప్లొమసీని అబ్జర్వ్ చేస్తే మనం చాలా బ్యాలెన్స్డ్ గా వెళ్తున్నాం. ఒకవైపు ఇరాన్కి చెందిన అమాయక ప్రజలు బాంబులకు బలవుతుంటే వాళ్ళకి మెడిసిన్స్ పంపించి మానవతా సాయం చేశాం. ఇరాన్కి చెందిన 2 వార్ షిప్స్ ని అమెరికా అటాక్ నుంచి రక్షించడానికి మన పోర్ట్స్ లో షెల్టర్ ఇచ్చాం. ఇంకోవైపు ఇరాన్ చేస్తున్న డ్రోన్ దాడుల వల్ల ఖతర్, దుబాయ్ లాంటి మన మిత్ర దేశాలకి నష్టం జరుగుతుంటే ఆ దాడులను ఇండియా ఖండించింది. ఎక్కడ కూడా మనం వైలెన్స్ ని సపోర్ట్ చేయట్లేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ. కానీ ఇక్కడే అసలు ఛాలెంజ్ మొదలవుతుంది. ఈ యుద్ధం వల్ల ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని ఇండియా ఎలా ఫేస్ చేయబోతుంది? కొన్ని రోజుల క్రితం చైనాకి చెందిన కొన్ని గవర్నమెంట్ సంస్థలు ఇండియా మీద ఒక నెగిటివ్ ప్రచారం స్టార్ట్ చేశాయి. ఇరాన్ వార్ వల్ల మిడిల్ ఈస్ట్ నుంచి నేచురల్ గ్యాస్ రాకపోయేసరికి ఇండియాలో ఎరువుల కొరత రాబోతుంది. దానివల్ల ఇండియన్ రైతులు పండించే పంటలు తగ్గిపోయి ఫుడ్ క్రైసిస్ వస్తుందని చైనా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆర్టికల్స్ రాశారు. ఎందుకంటే ఇండియా ఆహారం కోసం ఏ దేశంపై ఆధారపడదు.
ప్రస్తుతం మన రైతులు పండించే పంటతో 145 మంది భారతీయులకు భోజనం అందించి మిగతాది ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో మనం ఉన్నాం. ఆ సక్సెస్ చూసి మిగతా దేశాలకి చాలా వరకు కడుపు మంట. ఈ చైనా వాళ్ళు ఇచ్చిన ప్రచారానికి మోడీ గారు పార్లమెంట్లో ఇచ్చిన ఆన్సర్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు పాయింట్ ఏంటంటే మన రైతులు వాడే యూరియా తయారు చేయడానికి మెయిన్ ముడి సరుకు ఎల్ఎన్జి అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఈ గ్యాస్ అంతా మనకు ఖతార్, మిడిల్ ఈస్ట్ నుంచే రావాలి. ఇరాన్ దారి మూసింది కాబట్టి సప్లై అనేది ఆగిపోయిందన్న మాట మాత్రం నిజమే. కానీ దానికి మోడీ గారు ఏమన్నారంటే, మా దేశ రైతులు ఫుడ్ స్టోరేజ్ గోదాములు ఎప్పుడో ఫుల్ చేసి పెట్టారు, మన దగ్గర కావాల్సినంత ఫుడ్ సెక్యూరిటీ ఉంది. ఇంకా ఎరువుల విషయానికి వస్తే ప్రపంచ మార్కెట్లో ఒక బస్తా 3,000 రూపాయలకి వెళ్ళిపోయినా సరే ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ఆ భారాన్ని రైతుల మీద పడనివ్వకుండా మన రైతులకి 300 రూపాయల కంటే తక్కువకే అందిస్తుంది. గ్లోబల్ గా ఎంత కష్టం వచ్చినా సరే ఆ దెబ్బని ప్రభుత్వమే భరిస్తుంది తప్ప రైతుల దాకా రానివ్వదని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇంకా టాపిక్ లకు ముందుకు వెళ్లే ముందు మీకు నిజంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జియో పొలిటికల్ వీడియోస్ మన ఛానల్లో రోజు వస్తూ ఉంటాయి. మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్ 10 మందికి పోస్ట్ చేస్తుంది కాబట్టి లైక్ చేసి వీడియోని చూడండి. అసలు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక బస్తా యూరియా ధర 3,000 రూపాయలకి వెళ్ళిపోయినా కానీ మన ఇండియాలో రైతులకి మన గవర్నమెంట్ 300 రూపాయలకి ఎలా ఇవ్వబోతుంది? దీని వెనక ఉన్న 10 ఏళ్ల మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిజానికి మన ఇండియాలో ఎరువుల కొరత రాకుండా ఉండడం అనేది ఏదో రాత్రికి రాత్రి జరిగిన మ్యాజిక్ కాదు. గత ఒక దశాబ్ద కాలంలో భారీగా 6 కొత్త యూరియా ప్లాంట్లని మన ప్రభుత్వం స్టార్ట్ చేసింది. దీని వల్ల ప్రతి సంవత్సరం 76 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ప్రొడక్షన్ కెపాసిటీ మన ఇండియాలోనే పెరిగింది. చైనా వాళ్ళు ఏమనుకున్నారంటే మిడిల్ ఈస్ట్ వార్ కారణంగా మిడిల్ ఈస్ట్ నుంచి నేచురల్ గ్యాస్ రాకపోతే ఇండియాలో పంటల పండగ చాలా ఇబ్బందులు పడతారని. కానీ ఇండియా వేసిన ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ వల్ల చైనా వల్ల నోర్లు మూతపడ్డాయి. ఇది మన దేశానికి దక్కిన అతిపెద్ద స్ట్రాటజిక్ విజయం. ఇంకా ఎరువులను పక్కన పెడితే ప్రపంచాన్ని భయపెడుతున్న ఇంకో అతిపెద్ద భూతం క్రూడ్ ఆయిల్ అంటే పెట్రోల్ మరియు డీజిల్. వీటి ప్రైజెస్ ఇప్పుడు అందరికీ తలనొప్పిగా మారాయి. మిడిల్ ఈస్ట్ లో యుద్ధం జరిగితే ముందుకే పెరిగిపోయేది పెట్రోల్ రేట్లే కదా. కానీ మోడీ గారు తన స్పీచ్ తో దేశ ప్రజలకి ఒక పెద్ద భరోసాని ఇచ్చారు. మన దగ్గర కావాల్సినంత రిజర్వ్స్ ఉన్నాయి, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని క్లియర్ గా చెప్పారు. అసలు మన దగ్గర ఎంత ఆయిల్ దాచిపెట్టి ఉందో మీకు తెలుసా? మన దేశంలో ఎమర్జెన్సీ కోసం వాడే స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ అక్షరాల 53 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి. ఇది కాకుండా ఇండియన్ ఆయిల్, హెచ్పి, భారత్ లాంటి కంపెనీల దగ్గర ఉన్న బఫర్ స్టాక్ ఇంకో ఉంది. గవర్నమెంట్ ఇప్పుడు 53 లక్షల టన్నులు కాస్త 65 లక్షలుగా మార్చాలని ఫ్యూచర్ కోసం ఆలోచిస్తుంది. సముద్రంలో మన ఇండియా షిప్ దర్జాగా తిరిగొస్తున్నాయంటే దానికి కారణం మన ఫారెన్ పాలసీనే. మనం మిడిల్ ఈస్ట్ ఆయిల్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవడానికి ఇండియా చేస్తున్న ఇంకో సైలెంట్ రెవల్యూషన్ ఏంటో తెలుసా? ఇథనాల్ బ్లెండింగ్. ఒక 10 ఏళ్ల క్రితం మన పెట్రోల్లో 1.5% మాత్రమే ఇథనాల్ కలిపేవారు. కానీ ఇప్పుడు మనం ఏకంగా 20%కి చేరుకున్నాం. దీనివల్ల మనం ఫారెన్ నుంచి కొనాల్సిన ఆయిల్స్ లో 4 కోట్ల బ్యారెల్స్ ఆదా అవుతున్నాయి. మన డబ్బులు మన దేశంలోనే ఉంటాయి. ఈ యుద్ధం ఇంకా కొన్ని నెలల వరకు ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా కరోనా టైంలో వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ మళ్ళీ రిపీట్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గే ఛాన్స్ ఇప్పట్లో అస్సలు కనిపించట్లేదు. మన స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. ఈ ఎఫెక్ట్ నెల లేదా 2 నెలల్లో ప్రతి సామాన్యుడి జోబు మీద పడిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ట్రంప్ చేసిన ఒక పిచ్చి పనికి ప్రపంచం మొత్తం సఫర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ గవర్నమెంట్ ఏదో ఒకటి చేసి సామాన్య ప్రజలకి అన్ని అందేటట్టు చూసుకుంటుంది. మనం ఈ టైంలోనే చాలా యూనిటీగా ఉండాలి. ప్యానిక్ అవ్వకూడదు, కానీ చాలా ప్రిపేర్డ్ గా ఉండాలి. ఈ వీడియోని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? మోడీ గారు చెప్పిందంతా కరెక్టే అంటారా? ట్రంప్ చేసిన చెత్త పనికి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. ఇలాంటి జియో పొలిటికల్ వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీరు ఎక్కడి వరకు చూసారంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.